హోర్ముజ్లో ఇరాన్ బోట్ల దండు నౌకా విధ్వంసక ఆయుధాలతో రహస్య మోహరింపు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఇరాన్ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, హోర్ముజ్ జలసంధిని తన కంట్రోల్లో పెట్టుకొని ఈరోజు శాసిస్తూ ఉంది. సో ఇరాన్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నది, ఆర్థికపరమైనటువంటి విధ్వంసంలో కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా హోర్ముజ్ జలసంధిని తన కంట్రోల్లో పెట్టుకొని ఈరోజు ప్రపంచ దేశాలన్నింటి కూడా ఆడిస్తున్న విషయం గమనించాలి. సో ఉపగ్రహ చిత్రాలతో గుర్తింపు, హోర్ముజ్లో తొలిసారి టోల్ వసూలు చేశాం ఇరాన్ చెప్తా ఉంది. సముద్ర మందుపతులు పెట్టే బోట్లను పేల్చేయండి, అమెరికా నేవీకి ట్రంప్ ఆదేశం. మరో ఇరాన్ చమురు నౌకను సీజ్ చేసిన అమెరికా అంటూ చూస్తాం. సో అమెరికానేమో ఇరాన్ నౌకలు సీజ్ చేస్తూ ఉంది, ఇరాన్ ఏమో హోర్ముజ్ జలసంధిలో ఏ నౌకలు వెళ్ళాలన్నా మా పర్మిషన్ కావాలని చెప్పేసి స్పష్టంగా వాళ్ళు అసలు ఒక్క నౌకను కూడా ముందు కదలేని పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది ఎంతవరకు పోతుందో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో చూడండి ఒకసారి, అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్న హోర్ముజ్ జలసంధిపై పట్టు కోసం ఆ రెండు దేశాలు నౌకాదళాలు తీవ్రంగా ప్రయత్నిస్తాయి. ఆ మార్గంలో వెళ్తున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ నావీ దాడులు చేస్తుండగా ఇరాన్ పోర్టులను అమెరికా నావీ దిగ్బంధించింది. అయితే ఇరాన్ నౌకాదళాన్ని పూర్తిగా నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ హోర్ముజ్లో ఇరాన్ భారీగా చిన్న బోట్లు మోహరించినట్లు తాజాగా తీసిన ఉపగ్రహ చిత్రాల్లో బయటపడింది. నౌకా విధ్వంసక ఆయుధాలు, స్వల్ప శ్రేణి క్షిపణులు అమర్చిన స్పీడ్ బోట్లను ఇరాన్ నౌకాదళం హోర్ముజ్ జలసంధిలోని ఉత్తర భాగంలో రహస్యంగా మోహరించినట్లు ఓపెన్ సోర్స్ పరిశోధకుడు తెలిపారు. దాదాపు 33 బోట్లు దాడులకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. సెంటినెల్-2 ఉపగ్రహం ద్వారా తీసిన చిత్రాల ఆధారంగా ఈ విషయాన్ని తెలిపారు. ఈ బోట్లను మోహరించేందుకు పెద్ద పెద్ద నౌకాశ్రయాలు అవసరం ఉండదు, సముద్రంలో ఇవి శత్రువుపై మెరుపు వేగంతో దాడులు చేసి మాయమైపోతాయి. ఇలాంటి బోట్లు ఇరాన్ వద్ద భారీగా ఉన్నట్లు భావిస్తున్నారు. వాటిని IRGC నిర్వహిస్తోంది. కాగా హోర్ముజ్ జలసంధిలో తాము తొలిసారి ఓ వాణిజ్య నౌక నుంచి టోల్ వసూలు చేసినట్లు పార్లమెంటరీ స్పీకర్ గడా రెజా చెప్పారు. ఈ డబ్బును తమ సెంట్రల్ బ్యాంక్ ఖాతాలో జమ చేశామని, దాన్ని ఇరాన్ పునర్నిర్మాణ కోసం వినియోగిస్తామని ఆయన ట్వీట్ చేశారంటూ చూస్తాను. ట్రంప్ మేడపై 60 రోజుల గడువు కత్తి. చూడండి, ఇరాన్ను తేలిగ్గా ఓడించి కాలబేరానికి తెచ్చుకుంటానని చెప్పినటువంటి ట్రంప్ అసలు అది ఇరాన్ దగ్గలేదు, అమెరికానేమో ఊగదంపుడు వార్నింగ్ ఇస్తూ ఉంది. అసలు వాటిని పట్టించుకో పరిస్థితి కనబడుతుంది. ఇరాన్ సిగ్గున్నాడైతే ఏదో ఒకటి చేయాలి, కానీ చేయలేకపోతున్నాడు. దాడులు చేస్తాం, ఇరాన్ అంతా చేస్తాం చెప్తాడు, చేయడు. అసలు ఆ కాల్పుల విరమణ సంబంధించిన ఒప్పందం ఆయనే పొడిగిస్తూ ఉంటాడు. ఇట్లా జరుగుతూ ఉన్నాయి. సో అమెరికా 100% ఈ యుద్ధంలో ఇరాన్ది పై చేయి సాధించింది, అమెరికా తలొగ్గుతూ ఉంది. 100% అదే జరుగుతూ ఉంది. సో అందులోంచి బయటపడడం ఎలాగో తెలియక తల పట్టుకున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు ఏ దేశం పైన యుద్ధం ప్రకటించే ముందు ఆ దేశ చట్టసభ అయినటువంటి కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలి. ఒకవేళ అనుమతి తీసుకోకుండా యుద్ధం ప్రకటిస్తే ఆ రోజు నుంచి 60 రోజులకు అనుమతి తీసుకోవాలి. ట్రంప్ ఎవరిని సంప్రదించి తీసుకున్నారు అనే దానిపైన ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుందట. సో ఫిబ్రవరి 20న ఇరాన్పై యుద్ధం మొదలుపెట్టారు. మే 1వ తేదీతో యుద్ధం మొదలై 60 రోజులు పూర్తవుతుంది. దీంతో ఇప్పుడు ఆయనకు కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. యుద్ధాన్ని 30 రోజుల వరకు పొడిగించేందుకు అధ్యక్షుడు కాంగ్రెస్ అనుమతి కోరవచ్చు. అయితే బలగాల ఉపసంహరణకు మాత్రమే అది వర్తిస్తుంది, లేదా తన విచక్షణ అధికారులు ఉపయోగించి యుద్ధాన్ని కొనసాగించవచ్చు. అయితే ట్రంప్ నియంత్రణ ప్రవర్తిస్తున్న ఆగ్రహంతో ఉన్న ప్రతిపక్ష డెమోక్రాట్లు యుద్ధానికి ఆమోద ముద్ర పడకుండా చూడాలని పట్టుదలగా ఉన్నారు. పలువురు అధికార రిపబ్లికన్లు కూడా అధ్యక్షుడిపై మండిపడుతున్నారు. యుద్ధం పొడిగించడానికి తాను ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వని రిపబ్లికన్ సెనేటర్ స్పష్టం చేశారు. మే 1 తర్వాత యుద్ధం కొనసాగడానికి తాను ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోని వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే చాలా స్పష్టంగా చెప్తున్నారంటే ఏ విధమైన పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇరాన్ మాజీ యువరాజుపై టొమాటో సాస్తో దాడి అట, ఆ నౌకలు ఇలా పట్టుకున్నామంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మందుపాత్రను పెట్టే నౌకలు పేల్చేయండి అంటూ ట్రంప్ చెప్తున్నాడు. ట్రంప్ చెప్తున్నాడు కానీ దాన్ని పాటించే వాళ్ళు లేకుండా అయిపోయారు. పాపం ఘోరంగా ఉన్న పరిస్థితి అమెరికా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ యుద్ధంతో అమెరికా చాలా భారీ నష్టాన్ని చవి చూస్తున్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.